తంజావూరులో ముగ్గురు కూతుల్ని కన్న తండ్రి గొంతుకు చంపేశాడు. చంపేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రాజస్థాన్లోని ప్రైవేట్ బస్సులో 20 మంది తగలబడి శవాలుగా మారారు. నలుగురు సజీవ దహనం అయ్యారు. మొదటి న్యూస్ ఏంటంటే, తంజావూరులో కన్న తండ్రి తన ముగ్గురు కూతుల్ని కిరాతంగా గొంతుకో చంపేశాడు. ఒకరి వయసు 12 సంవత్సరాలు, ఒకరి వయసు 8, ఒకరి వయసు 5 సంవత్సరాలు. చాలా చక్కని పిల్లలు వాళ్ళు. పిల్లలు చూడడానికి ఎంతో చక్కగా ఉన్నారు. విషయం ఏంటంటే, భర్తకి 40 సంవత్సరాలు, భార్యకి 35 సంవత్సరాలు. గత 6 నెలలుగా ఇద్దరికి విభేదాలు వచ్చాయి. భార్య అత్తారింటికి వెళ్ళిపోవడం మొదలెట్టింది. అయితే భర్త అని చెప్పిన భార్య ఇంటికి రావడంతో ఆమెపై తీర్చుకోవాల్సిన పగ కూతుల మీద తీర్చుకున్నాడు. ఆ ముగ్గురు పిల్లల్ని కిరాతంగా చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. మరి చంపేసి ఏం సాధిద్దాం నాకు అర్థం కావట్లేదు. పంతం, కక్ష సాధింపులు చేయడానికి ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు. పిల్లల మీద కనీసం జాలి దయలేదు. వేళ్ళ గొడవలకి అబ్బం సొబ్బం తెలియని పిల్లల్ని చంపేసుకున్నారు. పిల్లల్ని పెంచడం చేతకనప్పుడు పిల్లకంటే మానేయాలి. అలాగే పిల్లల్ని కన్నాం కదా కానీ పిల్లల్ని చంపేస్తామంటే ఊరుకునేది ఉండదు. వేళ్ళ కోపాలకి పిల్లల్ని బలి చేస్తా ఉన్నారు. ఆ నెలకి ఆ మహాతల్లి పిల్లలు చనిపోయి ఎడతా ఉంది. మొగుడు ఇలాంటి మెంటల్ డిజార్డర్ ఉన్నప్పుడు తల్లి ఆ పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఉంటే బాగుండేది. మరి చూడాలి రాజస్థాన్ ఎటువంటి శిక్ష విధిస్తుందో. ఈరోజు రాజస్థాన్లో ఒక ప్రైవేట్ బస్ తగలబడిపోయింది. అందులో ఉన్న ప్యాసింజర్స్ 20 మంది చనిపోయారు. 16 మంది బాడీస్ సగానికి పైగా కాలిపోయాయి. అండ్ 4 బాడీస్ సజీవ దహనం అయిపోయాయి. ఒక వ్యక్తి బతుకున్నప్పటికీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి చనిపోయాడు. నేను కారణం ఏం చెప్తానంటే షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారు. కానీ ప్రధాన కారణం ఏమనిపిస్తా ఉందంటే, ఈ ప్రైవేట్ బస్సుల యాజమాన్యం లగ్జరీ మీదే ఫోకస్ చేస్తుంది తప్ప ప్రజల భద్రతను పట్టించుకోవట్లేదు. ఇలాంటివి జరిగేటప్పుడు సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోవట్లేదు. ఈ రోజు రాజస్థాన్ గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళకి 3 లక్షలు ప్రకటించింది. గాయాలు పాలైన వాళ్ళకి 50,000 అందజేస్తుంది. బట్ ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ చనిపోయిన ప్రాణాలు తిరిగి రావు. ఆ నెలకి ఈ మధ్య ప్రైవేట్ యాజమాన్య బస్సులు చాలా యాక్సిడెంట్ గురవుతా ఉన్నాయి. చాలా అజాగ్రత్తగా నడుపుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రైవేట్ బస్సులు ఎక్కే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వీళ్ళు ఎలాగో మారారు, జనాలన్నా మారాలి కదా. నిన్న కేరళలో 2 వ్యక్తులు తుపాకీలతో కాల్చుకుని చనిపోయారు. విషయం ఏంటంటే, వీళ్ళు అడుగు పందులు పడుతుంటారు. ఆ పనిలో ఇద్దరికి మాట పెరిగి వైరం చెలరేగింది. నితిన్ అనే వ్యక్తి కత్తితో అతను చంపడానికి వెళ్ళాడు. కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో బెన్నీ అనే వ్యక్తి తుపాకీతో అతను కాల్చడం జరిగింది. ఇద్దరికి గాయాలు అవడంతో రక్త ప్రసరణ అధికంగా జరిగి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ తుపాకీ కాల్పులు ప్రభుత్వ పాఠశాల పక్కన జరగడం ఎంతో భయాందోళన గురిచేస్తుంది. చిన్న చిన్న విషయాలకి పంతానికి పోయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కనీసం కామన్ సెన్స్ అనేది ఉండట్లేదు వీళ్ళకి. అండ్ అలాగే ఇలా చాలా ఏరియాస్ లో ఇలాంటి తుపాకులు చెలరేగుతా ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఏం చేస్తా ఉందో నాకు అర్థం కావట్లేదు. సెక్యూరిటీ బలగాలు ఎలా పనిచేస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇలాగే గవర్నమెంట్ పట్టించుకోకపోతే రేపన్న రోజు నడి రోడ్డులో పబ్లిక్ లో తుపాకీలతో కాల్చుకుని చచ్చిపోతారు. ఇది చాలా ఏరియాస్ లో ఉన్నాయి. తుపాకీలతో కాల్చుకోవడాలు ఈ మధ్య వింటా ఉన్నాం. దీన్ని కట్టడి చేయాలి. ప్రతి స్టేట్ గవర్నమెంట్ దీనిపై ఫోకస్ చేయాలి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్. అండ్ దిస్ ఇస్ ఎంఎస్ కిరణ్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ క్రైమ్ రిపోర్టర్.